హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చనాస్ థింగ్స్. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో ముందుకు వచ్చాను. అదేంటంటే ధాబా స్టైల్ పన్నీర్ కర్రీ. దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను. అందులోకి పన్నీర్ని యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఒక పాన్ తీసుకుంటున్నాను. అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. మనం మిక్స్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసేసుకొని వేరే బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. అదే ఆయిల్లో 1 కప్ ఆనియన్స్ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్ టమాటోస్ వేసుకొని అవి కంప్లీట్గా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. దాని తర్వాత వాటిని కంప్లీట్గా కూల్ చేసేసుకోవాలి. ఒక పాన్ తీసుకుంటున్నాను. అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని 2 బిర్యానీ ఆకుని వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో అండ్ ఆనియన్ ఉంది కదా, దాన్ని పేస్ట్ చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అంతా ఫ్లోట్ అయ్యేంత వరకు. ఇప్పుడు నేను 1/4 కప్ పెరుగుని వేసుకుంటున్నాను. పెరుగు అంతా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 కప్ వాటర్ని వేసుకుంటున్నాను. ఒకవేళ గ్రేవీ తక్కువ కావాలనుకుంటే 1 కప్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ లిడ్ని పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, వాటిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దానిపైన లిడ్ని పెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు సాల్ట్ కానీ కారం కానీ పడుతుంది అనుకుంటే వేసేసుకోండి. కొత్తిమీర వేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి. ఇక నేను నట్ క్రీమ్తో గార్నిష్ చేస్తున్నాను. ధాబా స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.